డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు చాలా అదృష్టవంతులు. తెలంగాణ ప్రభుత్వ నాయకులు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి భారతదేశంలో మెడికల్ సీట్ల విషయంలో 4వ స్థానానికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాగలిగారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత తక్కువ మార్కులకు మన తెలంగాణ బిడ్డలకు డాక్టర్ సీట్లు అందుతున్నాయంటే అది చాలా గొప్ప విషయం. మెరిట్ విద్యార్థులు డాక్టర్లు అవుతున్నారు. తప్పక మన తెలంగాణ రాష్ట్రం రాబోయే 15 సంవత్సరాల్లో దేశంలో విద్యాపరంగా ఉన్నత స్థానానికి చేరుతుందనేది అతిశయోక్తి కాదు. మన రాష్ట్ర వైద్య విశ్వవిద్యాలయం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిన్న నీట్ యూజీ 2025 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని విడుదల చేసింది. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా మరియు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ సీట్ల ఆధారంగా ఈ సంవత్సరం ఎంబీబీఎస్ ఏ కేటగిరీ కటాఫ్లు ఇవ్వడం జరిగింది. మీరు పరిశీలించండి. మొత్తం గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజీలలో కలిపి 2024లో 5730 ఏ కేటగిరీ సీట్లు ఉండేవి. అందులో ఫాదర్ కొలంబో కాలేజ్ పెర్మిషన్ కోల్పోయింది. ఎన్ఎంసి దాని పెర్మిషన్ని రద్దు చేసింది. కాబట్టి ఇందులోని 75 ఏ కేటగిరీ సీట్లు ఈ సంవత్సరం తగ్గిపోయాయి. కానీ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వచ్చింది. అందులో 50 సీట్లు వచ్చాయి. ఇందులో నుంచి ఆల్ ఇండియా కోటాకి 7 సీట్లు పోను 43 సీట్లు ఏ కేటగిరీలోకి వస్తాయి. అంటే ఈ సంవత్సరం 5703 సీట్లు ఏ కేటగిరీలో ఉంటాయి. అవి క్యాస్ట్ వైజ్ ఓపెన్లో 2407, బీసీఏ 366, బీసీబీ 523, బీసీసీ 52, బీసీడీ 366, బీసీఈ 209, ఎస్సీ గ్రూప్ 1 52, ఎస్సీ గ్రూప్ 2 471, ఎస్సీ గ్రూప్ 3 262, ఎస్టీ 523 సీట్లు ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 200 సీట్లు ఉన్నాయి. మైనారిటీ కాలేజీల్లో 330 సీట్లు ఉన్నాయి. ఈ విధంగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఈ సంవత్సరం 2025లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎన్ని మార్కులకు సీట్ రావచ్చు పరిశీలనగా చూద్దాం. ఓపెన్ కేటగిరీలో 2407 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ సంవత్సరం కట్ ఆఫ్ 400 నుండి 405 మార్కులకు సీటు వస్తుంది. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో కేవలం ఓసీ స్టూడెంట్స్ని తీసుకుంటే ఈ సీట్లకు 1300 మంది వరకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన సీట్లు అన్ని క్యాస్టుల్లో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్కి వెళ్తాయి. అంటే ఎంఆర్సీ సీట్లుగా కన్వర్ట్ అవుతాయి. కాబట్టి ఈ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంటుంది. గత సంవత్సరం కేవలం ఓసీ క్యాస్ట్ స్టూడెంట్స్కి 1427 మందికి ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావటం జరిగింది. కానీ ఈ సంవత్సరం వీరి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. కాబట్టి 1300 మందికి సీటు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది మా యొక్క అంచనా. స్టేట్ మెరిట్ లిస్టులో ఓపెన్ 4000 ర్యాంక్ వరకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక బీసీఏ చూస్తే 366 సీట్లు ఉన్నాయి. దీనికి కట్ ఆఫ్ 340 నుండి 345 మధ్య ఉంటుంది. గత సంవత్సరం 2024లో బీసీఏ నుండి ఎంఆర్సీ సీట్లతో కలుపుకొని 454 మంది సీట్లు పొందారు. ఈ సంవత్సరం కూడా 450 నుండి 460 మధ్య సీట్లు పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 9200 ర్యాంక్ వరకు సీటు వస్తుంది. బీసీబీని చూస్తే ఇందులో 523 సీట్లు ఉన్నాయి. దీని కట్ ఆఫ్ 395 నుంచి 400 మధ్య ఉంటుంది. బీసీబీకి గత సంవత్సరం ఎంఆర్సీ సీట్లతో కలిపి 974 మంది ఎంపికయ్యారు. ఈ సంవత్సరం కూడా 1000 సీట్లు దాటి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 5000 ర్యాంక్ వరకు సీటు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక బీసీసీని మనం చూస్తే బీసీసీలో 52 సీట్లు ఉన్నాయి. దీని కట్ ఆఫ్ 350 నుండి 360 మధ్య ఉంటుంది. గత సంవత్సరం ఎంఆర్సీతో కలిపి బీసీసీకి 62 సీట్లు వచ్చాయి. ఈ సంవత్సరం 65 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. స్టేట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 8500 ర్యాంక్ వరకు సీటు వచ్చే అవకాశం ఉంది. బీసీడీని మనం పరిశీలిస్తే మొత్తం 366 సీట్లు ఉన్నాయి. దీని కట్ ఆఫ్ 400 నుండి 405 మధ్య ఉంటుంది. గత సంవత్సరం
ఎంఆర్సి సీట్లతో కలిపి 696 మంది సీటు పొందారు. ఈ సంవత్సరం కాంపిటీషన్ కాస్త హెవీగా ఉంది. అయినా 700 మంది వరకు సీటు పొందే అవకాశం ఉంది. స్టేట్ మెరిట్ లిస్టులో 4300 ర్యాంకు వరకు సీటు వస్తుంది. బీసీఈని మనం పరిశీలిస్తే ఈ సంవత్సరం అన్ని కాలేజీల్లో 200 సీట్లు ఉన్నాయి. అలాగే మైనారిటీ కాలేజీల్లో 330 సీట్లు ఉన్నాయి. ఈ రెండు కలిపి 539 సీట్లు బీసీఈకి అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లకు కటాఫ్ 395 నుండి 400 మార్కుల మధ్య ఉంటుంది. అయితే ఈ కేటగిరీలో కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి స్టేట్ మెరిట్ లిస్టులో 4100 ర్యాంకు వరకు సీటు ఆశించవచ్చు. గత సంవత్సరం 609 సీట్లు బీసీఈ కేటగిరీ నుండి అభ్యర్థులు పొందారు. ఈ సంవత్సరం 700 సీట్ల వరకు పొందే అవకాశం బీసీఈ కేటగిరీలో ఉంది. ఇక ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ని చూద్దాం. ఈడబ్ల్యూఎస్లో 200 సీట్లు ఉన్నాయి. ఇవి ఫిక్స్డ్. ఇవి కొన్ని కాలేజీల్లోనే ఉంటాయి. అది గవర్నమెంట్ కాలేజీల్లోనే ఉంటాయి. ఈ 200 సీట్లకు కేవలం ఓసీ క్యాస్ట్లోని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉన్నవారు మాత్రమే అర్హులు. వారికి మాత్రమే సీట్లు ఇస్తారు. దీని కటాఫ్ 390 నుంచి 400 మధ్య ఉంటుంది. ఇక ఎస్సీ క్యాస్ట్ విషయానికి చూస్తే ఎస్సీ 3 గ్రూపులుగా విభజించారు. ఎస్సీ గ్రూప్ 1లో చిత్రమైన పరిస్థితి ఉంది. ఇందులో 52 సీట్లు ఉన్నాయి. కానీ మొత్తం ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 37 మంది స్టూడెంట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ కేటగిరీలో ఉన్న అందరికీ గవర్నమెంట్ సీటు వస్తుంది. దీని కటాఫ్ లాస్ట్ క్యాండిడేట్కి వచ్చిన మార్కులే దీని కటాఫ్ అవుతుంది. అవి 226 మార్కులు. ర్యాంక్ 14,900 పైచిలుకు ఉంది. ఎస్సీ గ్రూప్ 2 చూసినట్లయితే ఇది తెలంగాణలో ఎస్సీ క్యాస్ట్లో హై కాంపిటీషన్ ఉన్నటువంటి గ్రూపు. దీనిలో సీట్లు 471 ఉన్నాయి. దీని కటాఫ్ 350 నుంచి 355 మధ్య ఉంటుంది. ఈ గ్రూప్కి ఎంఆర్సి సీట్లు ఎలాగైనా 60 నుంచి 70 వరకు వస్తాయి. వీటితో కలిపి చూసిన 550 సీట్ల వరకు ఉంటాయి. కాబట్టి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 8500 ర్యాంకు వరకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇక ఎస్సీ గ్రూప్ 3లో 262 సీట్లు ఉన్నాయి. దీని కటాఫ్ 370 నుంచి 375 మధ్య ఉంటుంది. ఎంఆర్సి సీట్లతో కలిపి 300 సీట్ల వరకు ఈ సంవత్సరం వస్తాయి. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 7000 ర్యాంకు వరకు సీట్ని ఆశించవచ్చు. ఇక చివరగా తెలంగాణలో ఓసీ, బీసీడీ, బీసీఈ తరువాత అంత కాంపిటీషన్ ఉన్నటువంటి క్యాస్ట్ ఎస్టీ క్యాస్ట్. ఈ ఎస్టీలో 523 సీట్లు ఉన్నాయి. కటాఫ్ 375 నుండి 380 మార్కుల వరకు ఉంటుంది. గత సంవత్సరం ఎంఆర్సి సీట్లతో కలిపి 611 మందికి ఈ క్యాస్ట్లో సీట్లు వచ్చాయి. ఈ సంవత్సరం కూడా అన్నే సీట్లు వచ్చే అవకాశం ఉంది. వీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో 6800 ర్యాంక్ వరకు సీట్లను ఆశించవచ్చు. ఇవి తెలంగాణలోని కటాఫ్లు, కటాఫ్ మార్కులు మరియు వాటి వివరాలు. మీరు బాగా గుర్తుంచుకోండి. ఇవి ఫస్ట్ రౌండ్ కటాఫ్లు కాదు, లాస్ట్ రౌండ్ కటాఫ్లు. ఫస్ట్ రౌండ్లో కటాఫ్ కాస్త హైగా ఉంటుంది. అంత మాత్రం చేత కంగారు పడకండి. థర్డ్ రౌండ్ నాటికి నేను ఇచ్చిన ఈ కటాఫ్లు తప్పక వస్తాయి. ఈ మార్కులు దాటిన వారు ధీమాగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో అప్ టు డేట్గా మీ ముందుకి వస్తాయి. థ్యాంక్ యూ.